ఓ నాయనో! ఓ కొడుకో! ఇదెక్కడ మెంటల్ మాస్‌రో మామో! మామూలుగా లేదు భయ్యో! అరాచకం. సో, హాయ్ గైస్ 'హత్య' సినిమా అందరికి తెలిసిందే. ఈ సినిమా అసలు స్టోరీ ఏంటో తెలుసా? జేసీ ధర్మేంద్రని ఎవరో హత్య చేశారు భయ్యా. ఇది మొత్తం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చుట్టే తిరుగుతుంది. బాగుంది. కొత్తగుందని అనను. కానీ ఆ ఇన్వెస్టిగేషన్ అండ్ ట్విస్ట్‌లు ఉంటది సినిమాలో. ఇది ఒకరి జీవితానికి సంబంధించిన స్టోరీలో అయితే ఉంది భయ్యా. అదేంటో మీరైతే కామెంట్ చేయండి. ఒక పర్సన్ గురించైతే ఉంటది. సో, అది అందరికి తెలుసు. అండ్ చాలామంది అదే కామెంట్ చేస్తుర్రు. మరి మీకు గనక సేమ్ అదే అనిపిస్తే కామెంట్ అయితే చేయండి. నిజంగా ఆ పర్సన్ స్టోరీనా? కాదా అని. సో, బాగుంది భయ్యా. నాకైతే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ట్రైలరే ఈ రేంజ్‌లో ఉంటే ఇక సినిమా ఏ రేంజ్‌లో ఉంటదో అర్థం చేసుకోండి. సో, ఇది జస్ట్ ట్రైలర్ చూసాక నా రియాక్షన్ అండ్ నా రివ్యూ. ట్రైలర్ అయితే బాగుంది. ఇలాంటి స్టోరీ పాయింట్‌తో చాలా సినిమాలైతే వచ్చాయి. అండ్ కొన్ని సినిమాలు హిట్‌లయినాయి. మరికొన్ని సినిమాలు ఫ్లాప్ గూడా అయినాయి. కానీ ఇలాంటి కాన్సెప్ట్ ఎప్పుడొచ్చినా కూడా సస్పెన్స్ అయితే ఉంటది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఏం జరుగుతుంది? అనే సస్పెన్సు ఇలాంటివైతే మనకుంటది ప్రతిసారి. సో, స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ వర్కౌట్ అయితే మాత్రం సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ అవుతుంది. ట్రైలర్ చూసాక సినిమా చూడాలిరా భయ్! అని అనిపించింది నాకు. సో, 'హత్య' సినిమా చూసాక ఈ వీడియో గనుక చూస్తున్నట్లయితే సినిమా మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను 'హత్య' సినిమా చూసి రేపు రివ్యూ అయితే ఇస్తాను. సో, 'హత్య' సినిమా రేపు 24th జనవరిన రిలీజ్ అవుతుంది. సో, ఈరోజు నేను ట్రైలర్ చూసాక నాకెలా అనిపించింది సినిమా పైన నా ఒపీనియన్ ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే చెప్పేశాను మరి. 'హత్య' మూవీ ట్రైలర్ చూసాక మీకెలా అనిపించిందో డెఫినిట్‌గా కామెంట్ చేయండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.